కార్మిక సమస్యలను పరిష్కరించడంలో రాజీలేని పోరాటాన్ని చేస్తూ గత 13 ఏళ్లుగా అలుపెరగని యూనియన్గా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ గుర్తింపు తెచ్చుకుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జనరల్ సెక్రటరీ పీకే పత్సాని స్పష్టం చేశారు. దుండపర్తి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కార్యాలయంలో డివిజన్ కోఆర్డినేటర్ పప్పుల రామ్మోహన్ రావు, జోనల్ అధ్యక్షులు పీవీజే రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనరల్ సెక్రటరీ పత్సాని మాట్లాడుతూ డిసెంబర్ 5, 6 మరియు 6 తేదీలలో జరగనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేసి కార్మికులకు మేలు కలిగేలా చేస్తామని, ప్రమోషన్లు, గ్రేడ్ ప్లే వంటి డిమాండ్లను పూర్తి చేసి, రైల్వేలో ఖాళీలను పూర్తి చేసి 8వ పే కమిషన్ కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, అలాంటి హామీలను మాత్రమే ఇచ్చామని తెలిపారు. ఈ నెల 29వ తేదీన జరగనున్న శ్రామిక్ గర్జన సభను జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. पीके पाटसानी जनरल सेक्रेटरी ईस्ट कोस्ट रेलवे श्रमिक यूनियन। रेलवे में अभी दिसंबर 4, 5, 6 तारीख को सीक्रेट बैलेट इलेक्शन होने जा रहा है। लास्ट टाइम 2013 में भी सीक्रेट बैलेट इलेक्शन हुआ था। ईस्ट कोस्ट रेलवे श्रमिक यूनियन 1 नंबर या 47% से ज़्यादा वोट लेके 1 नंबर में था। हमारा जो सिस्टर ऑर्गेनाइजेशन है वो जस्ट 30.68 में इनका रिकॉग्निशन मिला था, जो कि 30% है रिकॉग्निशन के लिए माने कट ऑफ वोट। इसलिए हम लोग अभी जो हम लोग किया है इसको लेके और आगे जो करेगा इसको लेके हम लोग स्टाफ के पास जा रहा है और वोट मांग रहा है। मुझे उम्मीद है कि हम लोग फिर सिंगल यूनियन का और बढ़ रहा है और काफ़ी अच्छा वोट हम लोग को मिलने का काम होगा। जैसे कि हम लोग अभी स्टेशन मास्टर का ओटी, बीजी स्टेशन में 2 स्टेशन मास्टर और जॉब एनालिसिस करके स्टेशन मास्टर का पोस्ट सैंक्शन करना। నేను శ్రీ రామ్మోహన్ రావు, డివిజనల్ కోఆర్డినేటర్ శ్రామిక్ యూనియన్. ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పీకే పట్సాని గారు విశాఖపట్నం ఇచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కు అటెండ్ అయిన మీ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. మీ అందరికీ ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ఈ డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరగనున్న ఎలక్షన్ రికగ్నిషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, యూనియన్ రికగ్నిషన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కార్మికులను విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కామ్రేడ్ పీకే పట్సాని గారికి స్వాగతం చెప్తున్నాం. మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎల్లప్పుడూ ఎర్రజెండా యూనియన్, ఎర్రజెండా నీడలోనే కార్మికుల యొక్క హక్కులు సాధించబడతాయని చెప్పి మీ ద్వారా మరొకసారి కార్మికులందరికీ మనవి చేస్తున్నాం.